అర్థం చేసుకోవాలి కానీ లిరిక్ అనేది నిజంగా ఎంత అద్భుతం అండి. ఒక ట్యూన్ ఇచ్చేసేసి ఆ ట్యూన్ లో దాన్ని ఆ లిరిక్ ని తీసుకువెళ్ళి కూర్చోబెట్టడం అనేది చాలా కష్టం. అసలు అందులో మీరు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏవైనా గానీ డెఫినెట్ గా అసలు ఆ ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటే పాట రాసినప్పుడల్లా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 700-800 అబౌవ్ సాంగ్స్ రాశాను కాబట్టి నౌ ఒక పాట మీద ఇప్పుడు నాకున్న మెచ్యూరిటీ వేరు. At that time, that is actually my 5th song or 6th song or 7th song, might be 7th song. అప్పుడు నాకున్న ఆ మెచ్యూరిటీ వేరు. సో ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు అమెచ్యూర్. ఆ అమెచ్యూరిస్ట్ రైటింగ్ లో నుంచి ఒక ప్యూర్ పోయిటరీ వచ్చినప్పుడు అది ఆడియన్స్ కనెక్ట్ అయినప్పుడు ఇట్స్ 100 times హ్యాపీనెస్ అన్నమాట. అంటే యూ క్యాన్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్. యా యు ఆర్ జస్ట్ న్యూ కదా అప్పుడు. అంటే ఇప్పుడు శాస్త్రి గారు లాంటి వాళ్ళు రాశారంటే వాళ్ళు చాలా సీనియర్స్. కరెక్ట్. అంటే నేను మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయడం నా ఉద్దేశం కాదు ఇక్కడ. Got it. కాకపోతే ఏంటంటే అసలు అంత మెచ్యూరిటీ ఎలా, ఇలాంటి వర్డ్స్ రావాలి, ఇలాంటి లైన్స్ రావాలి అంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలి, మీరు చాలా సీనియర్ అయి ఉండాలి, లేకపోతే లైఫ్ లో ఎన్నో చదివి చేసి ఉండాలి. సో ఏం జరిగింది? అంటే కొన్ని సార్లు అమాయకత్వమే చాలా పెద్ద మేధస్సేమో. మేబీ ఆ టైంలో ఉన్న అమాయకత్వమే దట్ గివ్ మీ దట్ బ్రిలియన్స్ అనుకోవచ్చు అంతే. ఓకే.